హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో చిన్న చిన్న పార్టీలకి, బర్త్డే పార్టీలకి కేక్ ఆర్డర్ ఇస్తాం, స్వీట్ ఆర్డర్ ఇస్తాం. ఈ వీడియోలో మనం ఈ రెండు ఆర్డర్ ఇచ్చే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంకా పొయ్యి వెలిగించే పని కూడా లేదు. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ బిస్కెట్లు తీసుకున్నా పర్వాలేదు. తీసుకున్న బిస్కెట్లు మాత్రం గట్టిగా ఉండాలి, మెత్తగా అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. ఇప్పుడు ఈ పంచదారని పౌడర్లా చేసుకోవాలి. పౌడర్లా చేసుకున్న పంచదారని 3 స్పూన్ల వరకు ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన పంచదార పౌడర్లో 15 వరకు జీడిపప్పు వేసుకోవాలి. బాదం పప్పు ఒక 10 నుండి 15 వరకు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బాదం, జీడిపప్పు రెండు లేకపోతే స్కిప్ చేయండి. ఇప్పుడు దీన్ని కూడా పౌడర్లా చేసుకోవాలి. పౌడర్ చేసినప్పుడు మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలా చేసుకోండి. ఇలా ఉన్న తర్వాత దీనిలో మనం బిస్కెట్లు ఆల్రెడీ 2 ప్యాకెట్లు తీసుకున్నాం కదా, వాటిని దీనిలో వేసేసుకోండి. ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే అలా అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బిస్కెట్లు వేసిన తర్వాత మొత్తం అన్నింటినీ కూడా పౌడర్లా చేసుకోవాలి. అలా అని పౌడర్ని మరీ మెత్తగా చేసుకోకండి, కొంచెం బరకగానే ఉండాలి. అలానే ముక్కల కింద అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో వేసుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. ఇక్కడ ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ తీసుకున్నా పర్వాలేదు, 3 స్పూన్స్ వరకు వేసుకోండి. నెక్స్ట్ ఫుడ్ కలర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్, కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అన్నిటినీ కూడా బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా కూడా 2-3 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు వరకు పాలు తీసుకోండి. కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మనం మరిగించి చల్లార్చిన పాలు తీసుకోవాలి. అన్ని పాలు ఒకేసారి వేసేయకండి, కొంచెం వేసుకోండి. దీనిలో నుంచి మనకి ఒక 1/2 కప్పు వరకు మళ్ళీ మిగిలిపోతాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా కూడా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఒక 2 టేబుల్ స్పూన్, 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకొని ఒక రౌండ్ బాల్లా చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ ఫుడ్ కలర్ వేయడం వల్ల మనకి 2 లేయర్స్ లాగా ఉంటుంది. ఫుడ్ కలర్ స్కిప్ చేసినట్లయితే 1 లేయర్ లాగైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని దానిలో కొబ్బరి పౌడర్, ఎండు కొబ్బరి పౌడర్ ఉంటుంది కదా, 1 కప్పు వరకు వేసుకోండి. 1/2 కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో మనం ఆల్రెడీ తీసి ఉంచుకున్నాం కదా షుగర్ పౌడర్ని వేసేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కూడా బాగా కలిపేసుకోండి. ఈ మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పాలు వేసుకుంటూ దీన్ని కూడా మనం ముద్దలా చేసుకోవాలి. ఇక్కడ మనం కొబ్బరి పౌడర్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ పాలు పట్టవు, కొంచెం పాలు అయితే సరిపోతాయి. ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నామో అదే కప్పుతో మనకి 1/2 కప్పు వరకు అయితే రెండింటికి కూడా మనకు సరిపోతాయి. ఇప్పుడు మొత్తం అంతా ముద్దలా చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసుకున్నట్లయితే మనకి చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ ప్లేస్లో కావాలంటే బటర్ అయినా వేసుకోవచ్చు. మొత్తం అంతా కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకోండి. బటర్ పేపర్ తీసుకోండి. బటర్ పేపర్ లేదు అనుకుంటే కవర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనం నెయ్యిని అప్లై చేసుకోవాలి. నెయ్యి బాగా అప్లై చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న వైట్గా ఉన్న పాటును తీసుకొని సిలిండర్ షేప్లో చేసుకోవాలి. అలానే మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా ఉండేలాగా చూసుకోండి. ఎక్కడ విరిగిపోకూడదు, అసలు మనకి అది విరిగిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోండి. చూడండి, ఇలాగా సాఫ్ట్గా ఉండేలా చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఆల్రెడీ ఎర్రపాటు ఉంది కదా, దాన్ని తీసుకొని చేత్తో జస్ట్ అలా అనేసుకొని చపాతీ కర్రతో మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. కానీ చేసేటప్పుడు రౌండ్గా రావాలి, చుట్టూరు తిప్పుకుంటూ మనం రౌండ్గా వచ్చేలా చేసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చినట్లయితేనే మనకి పూర్తిగా కవర్ అవుతుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలాగా రౌండ్గా చేసుకున్న తర్వాత లేయర్ అనేది మరీ పల్చగా ఉండకూడదు, చూడండి ఈ మందంలో ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ చేసి ఉంచుకున్నాం కదా వైట్ పాట్ని తీసుకొని మధ్యలో పెట్టేసుకోండి. అటు ఇటు అవ్వకుండా సెంటర్లో ఉండేలా చూసుకోండి, కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్తో క్లోజ్ చేసుకోండి. ఒకవైపు క్లోజ్ చేసుకొని అదే బటర్ పేపర్ని సైడ్కి అనేసుకోండి. ఇలా పక్కకు తీసేసుకొని దాంతోనే మళ్ళీ మనం రోల్లా చేసుకోవాలి. చేత్తో చేసినట్లయితే మనకి విరిగిపోద్ది, లేదంటే కవర్తో అయినా పర్వాలేదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా మనం రోల్లా చేసుకోవాలి. ఇలా రోల్లా చేయడం వల్ల మనకి ఎక్కడ వైట్ పార్ట్ అనేది కనిపించకుండా ఉంటుంది. చూడండి, మొత్తం అంతా కూడా కవర్ అయిపోయింది. ఇప్పుడు బటర్ పేపర్ని పక్కకు తీసేసుకొని అటు చివర ఇటు చివర కూడా క్లోజ్ చేసేసుకోండి. 2 వైపులా క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. చేత్తోనే మనం జస్ట్ ఇలా తీసేసుకున్నట్లయితే వచ్చేస్తుంది.
ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట సేపు అలానే వదిలేయండి. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే గట్టిగా అవుద్ది. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు దీనిపైన సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసేసుకోండి. సిల్వర్ ఫాయిల్ వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా పార్టీలప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లప్పుడు చేసుకున్నప్పుడు అయితే ఇలాగా సిల్వర్ ఫాయిల్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైడ్ పార్ట్ని పక్కన పెట్టేసుకొని మధ్య పార్ట్లన్నీ కూడా సన్నగా కట్ చేసుకోండి. మరీ లావుగా అయితే కట్ చేయకూడదు, ఈ మందంలో ఉండేలాగా కట్ చేసుకోండి. మొత్తం అన్నీ కూడా మనం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ పంచదార ప్లేస్లో కావాలంటే బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిపైన పిస్తా ఉంటే పిస్తా, మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని దీనిపైన పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చాలా మెత్తగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టామని గట్టిగా ఏముండదు. చూడండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడాని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇక్కడ మనం న్యూ ఇయర్ అప్పుడు కానీ లేదంటే ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇలా గులాబ్ జామ్ ప్యాకెట్తో కేక్ చేసి పెట్టండి. నోట్లో పెడితే వెన్నలా కరిగిపోద్ది. దీనికోసం ముందుగా నేను ఇక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఏ బ్రాండ్దైనా పర్లేదు, తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల వరకు నేను ఇక్కడ గులాబ్ జామ్ పౌడర్ తీసుకుంటున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీ ఇక్కడ 2 కప్పులు కదా, అదే కప్పుతో అరకప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోండి, సుజీ రవ్వ అనమాట. మరీ ఎక్కువ తీసుకోకుండా అరకప్పు అయితే కరెక్ట్గా సరిపోద్ది. తర్వాత దీనిలో 3/4 కప్పు వరకు పంచదార తీసుకోండి. ఈ పంచదారని కూడా దీనిలో వేసుకోండి. తర్వాత దీనిలో ఒక చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూను వంట సోడా, 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి. బేకింగ్ పౌడర్, వంట సోడా ఈ రెండు లేనట్లయితే కనుక ఈనో వేసుకోండి. తర్వాత ఈ పిండిలన్నీ కూడా బాగా కలిసేలా కలిపేసుకోండి. ఇక్కడ ఉప్మా రవ్వ కానీ పిండి కానీ మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. మొత్తం 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 కప్పు వరకు పాలు వేసుకోండి. ఇక్కడ పాలు పచ్చిపాలే తీసుకుంటున్నాను, మరిగించిన అవసరం లేదు. డైరెక్ట్గా 1 కప్పు వరకు వేసేసుకోవచ్చు. తర్వాత కావాల్సినన్ని చూసుకుంటూ వేసుకోవాలి. ముందైతే 1 కప్పు వేసుకోండి. ఏ కప్పుతో అయితే మనం పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నూనె వేసుకోండి. ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకొని 1 స్పూన్ వరకు బటర్ వేసుకోండి. ఒకవేళ బటర్ లేదు అనుకున్నట్లయితే 1.5 వరకు నూనె వేసేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా 3-4 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. మిక్సీ కానీ బీటర్ కానీ ఏమీ అవసరం లేదు, మనం ఇలాగ విస్కర్తోనే కలిపేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు నాననివ్వండి. ఇక్కడ మనకి రవ్వ నానాలి కాబట్టి 5 నిమిషాలు నాననివ్వండి. తర్వాత మనం స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ కుక్కర్ని వేడవనివ్వాలి. ఈ కుక్కర్ ఒక 5 నిమిషాలు వేడయ్యేలోపు ఇక్కడ పిండంతా కూడా మనకి నానిపోయి ఉంటుంది. నానిన తర్వాత మనకి రవ్వ అంతా కూడా చాలా మెత్తగా అయిపోద్ది. చూడండి, ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్ వేసుకోండి. నేను ఇక్కడ బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాను. అది వేసిన తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. అస్సలు గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉన్నట్లయితే కనుక మనకి కేక్ కూడా చాలా గట్టిగా వస్తుంది, ఫ్లఫీగా అస్సలు రాదు. కాబట్టి చూసుకోండి. కలుపుకున్న తర్వాత పిండి చూడండి మనకి ఇలాగా ఫ్లో అవుతూ ఉండాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కేక్ గిన్నె తీసుకోండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు నూనె వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. పై వరకు స్ప్రెడ్ చేసుకోవాలి, ఎందుకంటే కేక్ పై వరకు వస్తుంది కాబట్టి అస్సలు అంటుకోకుండా ఉండాలంటే ఇలాగా పై వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. దీంట్లో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పెట్టేసుకోండి. బటర్ పేపర్ లేనట్లయితే కనుక అలానే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు మనకి. ఇప్పుడు బటర్ పేపర్ పెట్టిన తర్వాత ఆల్రెడీ మనం తయారు చేసుకున్న బ్యాటర్ని దీనిలో వేసేసుకోండి. చాలామంది కేక్ పొంగిందో లేదో డౌట్ వస్తుంది. మనం బ్యాటర్ వేసిన తర్వాత చూడండి పిండి అక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు ఒకసారి అటు ఇటు కూడా ట్యాప్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో మూత తీసి దీన్ని పెట్టేసుకోవాలి. కుక్కర్ అడుగు బాగాన ఏదైనా స్టీల్ గిన్నె కానీ లేదంటే ఇలాంటి స్టాండ్ ఏమైనా ఉంటే ఆ స్టాండ్ పెట్టేసుకొని దానిపైన మనం తయారు చేసుకున్న బ్యాటర్ని పెట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. మూత పెట్టి కుక్కర్ మీద ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పైకి మనకి కేక్ అయిందో లేదో కనిపిస్తూనే ఉంటుంది. చూడండి, చుట్టూరు కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అప్పటి వరకు మనం కేకు ఉడికించుకోవాలి. టూత్పిక్తో ఇలా గుచ్చినట్లయితే కనుక అసలు అంటుకోనట్లయితే కనుక మనకి కేక్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు బయటికి తీసుకోండి. చూడండి, మనకి కేక్ అంతా కూడా ఇలాగా
బయటికి చుట్టూరు కూడా మనం అసలు చాక్తో అంతా కూడా చేయవసరం లేదు, అలానే వచ్చేస్తుంది. చాక్తో కట్ చేయకుండానే చుట్టూరు కూడా మనకి చక్కగా వచ్చేసింది చూడండి. బటర్ పేపర్తో లేకపోయినా కూడా చక్కగా వచ్చింది చూడండి. ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ అంతా కూడా పక్కకు తీసేసుకోండి. చాలామందికి కేక్ తయారు చేయడం రాదు అంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక అరకప్పు వరకు పంచదార వేసుకొని అరకప్పు నీళ్లు వేసుకోవాలి. ఈ పంచదార అంతా కూడా బాగా కరగనివ్వాలి. పంచదార కరిగేలోపు ఇక్కడ మనకి తయారు చేసుకున్న కేక్కి ఫోక్తో ఇలాగా హోల్స్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి పంచదార కరిగితే సరిపోద్ది, పాకం రానవసరం లేదు. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని ఈ కేక్ పైన వేసుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు బెల్లంతో అయినా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పంచదార వాటర్ అంతా కూడా దీనిపైన వేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి, చల్లగా ఉంటే కొంచెం గట్టిగా అవ్వచ్చు. కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మొత్తం అంతా వేసుకున్నట్లయితే జ్యూసీగా ఉంటుంది. చాలాసార్లు మనం గులాబ్ జామ్ తయారు చేసుకుంటూ ఉంటాం, కానీ ఇలా కేక్ చేసుకొని ఉంటారు, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన చాలా మంచి రెసిపీ. ఇలాంటివెన్నో మన 5 స్టార్ రేటింగ్ కిచెన్లో వెరైటీ రెసిపీలు కూడా చాలా ఉన్నాయి. పైన గులాబ్ జామ్ ఏం పెట్టనవసరం లేదు, నేను డెకరేషన్ కోసం మాత్రమే పెట్టాను. కట్ చేసుకొని చూడండి, లోపలంతా కూడా చక్కగా ఉడికి చాలా మెత్తగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లో వేసుకొని దాని మీద ఇంకా కొంచెం మనం షుగర్ సిరప్ వేసుకున్నట్లయితే ఇంకా నోట్లో పెడితే వెన్నలా కరిగిపోద్ది. కావాలనుకుంటే అలానే తినేవచ్చు. వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీల కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.